He that covereth his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. See, great verse. ఒక గొప్ప వాక్యం ఇది. It is a paradise of all the gospel preachers of the world. ఇది లోకములో ఉండే సువార్తికులందరికీ పరదైసు వాక్యము వంటిది. ఎంతో there is full of message in this. ఎంతో వాక్యము సమాచారం ఈ వాక్యంలో ఉంది. He that covereth his sins shall not prosper. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. In unmistakable terms the word of God says like this. ఎంతో ఖచ్చితంగా పదాలు వాడి దేవుని వాక్యం విధంగా చెప్తుంది. Those who chose to cover their sins they did not prosper. అతిక్రమములు దాచిపెట్టే అవకాశము ఉన్నవారు వర్ధిల్లలేదు. దయచేసి వినండి. పరధ్యానంగా ఉండకు. దయచేసి వినండి. There is something called body language, we understand that. బాడీ లాంగ్వేజ్ అన్న దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైపోద్ది. వింటున్నావో లేదో, మీరు వింటున్నారో లేదో అని మాకు అర్థమైపోతుంది. See, you have to obey to the word of God. దేవుని వాక్యానికి మనం లోబడాలి. Otherwise you are just hearing and going away. లేకపోతే కేవలం వినువారిగా వెళ్ళిపోతాం.